నిన్నటి దినాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తుంటే ఒక దుండగుడు గులకరాయితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడు. ఆ దాడిలో జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన గాయమైంది. కంటికి కొద్దిగా పైన ఒక సెంటీమీటర్ లోతులో బాగా తీవ్రమైన గాయమైంది. దాదాపుగా 10 కుట్లు పడ్డట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఏ నాయకుడి పైనైనా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఇది ఎవరు ఐ మీన్ క్షమించాల్సిన విషయం కాదు. ఇది తీవ్రంగా గ్రహించాల్సిన విషయం. అంటే ఎవరైనా రాజకీయాల్లో లేదా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు. అంటే ప్రజలకి మనం ఏం చేస్తాము, లేదా ప్రజల్ని మనం ఎంత విశ్వాసంలోకి తీసుకున్నారన్న దాన్ని బట్టే మన గెలుపోవడంలో ఆధారపడి ఉంటాయి. అంటే మనం గెలవలేము అనుకున్నప్పుడు అడ్డదారులు తొక్కాలనుకోవటం చాలా తప్పు. ఎందుకంటే ఇట్లా భౌతిక దాడులకు దిగితే ఏ ఒక్కళ్ళకి సమాజంలో సెక్యూరిటీ ఇవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. అంటే ఇక్కడ ఒక పార్టీ చేసిందనో లేకపోతే ఒక వ్యక్తి చేశాడనో ఎవరు అనట్లేదు. బట్ ఎవరో ఒక ఆకతాయి చేశాడని ఇప్పటికీ అనుకుంటున్నాం. కాకపోతే రాజకీయ నాయకులు మాట్లాడుతున్నప్పుడు చాలా సంయమనంతో పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక గాయమైనప్పుడు ఆ ఆ గాయాన్ని పరామర్శించాల్సింది పోయి దానికి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన అర్థాలు వచ్చేలాగా కామెంట్స్ చేస్తూ టీడీపీ నాయకులు లేకపోతే టీడీపీని సపోర్ట్ చేసిన వాళ్ళు వికృతానందం పొందడం అనేది చాలా గ్రహించాల్సిన విషయం. ఇదే దాడి ఒకవేళ చంద్రబాబు నాయుడు పైన జరిగినట్లయితే ఈ పాటికి రాష్ట్రం అంతా అల్లకొల్లోలం చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే పరిటాల రవి గారు చనిపోయినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. ఇదే చంద్రబాబు నాయుడు వీధుల్లోకి వచ్చి బస్సులు తగలబెట్టండి అని చెప్పి ఆయన ఓన్ వాయిస్ రికార్డ్తోనే ఉంది. అంటే సంయమనం పాటించటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదే సంయమనాన్ని పాటించి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఆవేశాలకు వెళ్ళిపోతే పోయేది ప్రజల ఆస్తి. అంటే కొట్టుకొని ఎవడో వీధుల్లో చచ్చిపోతారు, లేకపోతే ప్రభుత్వ ఆస్తి తగలబడిపోతుంది. కాబట్టి సంయమనాన్ని పాటించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే వయసు పెరిగితే సరిపోదు, ఆ వయసుతో పాటు కొంత మెచ్యూరిటీ రావాలి. అది జగన్మోహన్ రెడ్డికి కొంత చిన్న వయసులోనే రావడం అనేది మనం ఆనందించాల్సిన విషయం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, చూడండి. అంటే బాబు గారు ఒక సభలో మాట్లాడుతూ ఏం చెప్పారో ఒకసారి స్పష్టంగా వినండి. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నా. అంటే ఒక రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, లేదా 14 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి మాటలను సభలలో మాట్లాడడం అనేది చాలా ఆక్షేపించాల్సినటువంటి విషయం. ఎవరైనా మంచి మాటలు చెప్పాలి. అంటే వయసు పెరిగితే సరిపోదు. అంటే వయసుతో పాటు ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. అంటే మీరు రాళ్ళు తీసుకోండి, కత్తులు తీసుకోండి, చంపుకోండి, రక్తాన్ని భరించండి అని చెప్పడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కాబట్టి ఇది బాబు గారు అంటే టీడీపీ చేసిందనో లేదా బాబు గారు చేశారనేటువంటిది విషయం కాదు. కానీ ఒక పెద్ద వ్యక్తి లేదా సమాజంలో పేరున్న వ్యక్తి మాట్లాడే మాటలను ఎవరో ఒకరు ఆదర్శంగా తీసుకుంటారు. అంటే వీళ్ళు చెప్పే మాటలకు ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతుంటారు. ఇన్స్పైర్ అయిపోయినప్పుడు ఆకతాయిలు కొన్ని పనులు చేస్తుంటారు. కాబట్టి సమాజంలో ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఉన్న వాళ్ళు, సినిమా హీరోలు లేకపోతే క్రికెటర్స్, వీళ్ళు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళ మాటలు విని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటారు. వాళ్ళలో ఎవరో ఒకళ్ళు తొంటరి పని చేస్తుంటారు. వాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగిండొచ్చు, జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగిండొచ్చు, అసలు ఏ పార్టీకి చెందిన వాళ్ళే ఉండొచ్చు. కానీ ఇన్స్పిరేషన్ అన్నది ఇక్కడ నుండి వస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ అంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇట్లాంటి మాటలను ఎన్నికల సభల్లోనో లేకపోతే ఇంకో దగ్గర మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం ఏం మాట్లాడుతుంటామో అది విని ఇన్స్పైర్ అయిపోయి ఇవాళ రాళ్ళతో దాడి చేయమన్నా రాయితో కొట్టారు, రేపు ఇంకొకరు కత్తితో దాడి చేయమంటే కత్తితో చేస్తారు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదే మన లోకేష్ విషయానికి వస్తే తరచుగా రెడ్ బుక్ అని చెప్తుంటాడు. అంటే మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్తుంటారు. అంటే మీరు హింసని ప్రోత్సహిస్తున్నట్ట, లేకపోతే మీరెవరో కొట్టుకు చావండి మేము అధికారంలోకి వస్తే చాలన్నట్ట. అంటే ఒక విధంగా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ విధంగా హింసను ప్రేరేపిస్తున్నట్టుగానే మనకి కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు మొదటగా రాజకీయాల్లో రాణించాలి అంటే 10 మందికి మేలు చేసే ఆలోచనలతో ఉన్నట్లయితే సమాజానికి కొంత మేలు జరుగుతుంది. వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ వస్తే ఆటోమేటిక్గా వీళ్ళు ఎలక్షన్స్తో గెలుస్తారు. అంటే ముందు మన మీద ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. అంటే ప్రజల్లో మన మీద ఒక నమ్మకం అనేది వచ్చేస్తే
ఆటోమేటిక్గా మనం అడగకుండానే ప్రజలు మనకు ఓటేస్తారు. ఇది మర్చిపోయి మనం ఎన్ని స్టంట్స్ చేసినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి బాబు గారు ఇది గుర్తిస్తే మంచిది. థ్యాంక్ యూ.